వార్తలు పెడుతుంటే అయ్యే కనబడుతున్నాయి. కరువు కనబడుతుంది. ఆఫ్రికా ఖండంలో తినడానికి ఆహారం లేకుండా మట్టిని ముద్దగా చేసుకొని ఎండబెట్టుకొని మట్టిని తింటున్న వారు లేరంటారా? చనిపోయిన పీనుగుని పీక్కొని తింటున్న వారు లేరంటారా? కరువు తాండవము చేస్తుంది. దేశాలలో యుద్ధం వస్తుంది. రానున్న దేశాలలో ఇంకా భారతదేశంలో కరువు రాబోతుందట. ధరలు పెరిగిపోతున్నాయి. మనుషుడి మీదకి మనుషుడు లేస్తున్నాడు కదా. కుటుంబాలలో కలహాలు పెరుగుతున్నాయి కదా. ఆస్తుల కొరకు చంపేసుకుంటున్నారు కదా. తండ్రినే తల్లినే చంపేస్తున్న పిల్లలు లేరంటారా? అసూయ ఎందుకు పెరుగుతుంది? ద్వేషం ఎందుకు పెరుగుతుంది? పగ ఎందుకు పెరుగుతుంది? క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది? మనుషులు ఎలా మారిపోతున్నారు? క్రూరులుగా మారిపోతున్నారండి. ఇంకా నయ్యో, క్రూరమైన జంతువులు ఆకలేస్తేనే చంపుతాయి. క్రూర జంతువులు ఏం చేస్తాయి? ఆకలేస్తేనే చంపుకొని తింటాయి. కానీ మనుషులు వాటికంటా క్రూరులుగా మారిపోయి, అత్యాశ పెరిగిపోయి, మోసాలు పెరిగిపోయి, ద్రోహాలు పెరిగిపోయి, క్రూర జంతువుల కంటే క్రూరంగా మారిపోతున్నారు మనుషులు. ఇవన్నీ మన కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. ఇవన్నీ రాకడకు సూచనలు. ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు అనుకోవాలి, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు.